ఇయాల ఇంకో ముచ్చట ఏంటంటే గత కొద్ది రోజుల నుండి హీరో సిద్ధార్థ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అయిన అదితి రావు హైదర్ వీళ్ళిద్దరు ప్రేమ విషయం అట్లనే రిలేషన్షిప్ మీద పుకార్లు చక్కర్లు చాలానే వినబడుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. మహాసముద్రం సైన్ మళ్ళీ నటించిన కాడి నుండి వీళ్ళిద్దరు జరంతా క్లోజ్ అయ్యారు. ఇక ఈ రిలేషన్ ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలనుకున్నారేమో. అందుకే ఎవరికి తెలియకుండా గుట్టు సప్పుడు కాకుండా ఈ ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకునే విషయం బయటపడ్డది. ఇలా పొద్దుగాల శ్రీరంగపురం అనే గ్రామంలో శ్రీ రంగనాయక ఆలయంలో వీళ్ళిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనేది చాలా వైరల్ అవుతున్నది. ఈ పెళ్లికి మీడియా వల్లనే కాకుండా ఆలయ సిబ్బందులను కూడా లోపలికి రానియలేదని చెప్పేసి చాలా వార్తలు వినబడుతున్నాయి. ఇలా ఇంకో ముచ్చట ఏంటంటే గత కొద్ది రోజుల క్రితం ఈ ప్రేమ పెళ్లి అనే విషయాల గురించి చాలా మాట్లాడింది. నా పర్సనల్ లైఫ్ గురించి అందరితో ఎందుకు షేర్ చేసుకోవాలి అని సూటిగా చెప్పింది తాప్సీ పన్ను. ఇక సోషల్ మీడియాలో మీడియాని డైరెక్ట్ గా ప్రశ్నించిన ఈమె ఇప్పుడు అన్నంత పని చేసింది, బాంబు వేల్చింది. ఈమె బాయ్ ఫ్రెండ్ అయిన మదియాజ్ ని ఉదయ్పూర్ లో ఈమె పెళ్లాడింది. ఇక ఈ రెండు జంటలు ఎవరికి చెప్పకుండా మీడియా వాళ్ళకి తెలియకుండా అఫీషియల్ గా ప్రకటించకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారంటారు? ఈ విషయం జరంతా ఆశ్చర్యకరంగానే ఉన్నది. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే బహుశా వీళ్ళిద్దరికి ఇట్లాంటి హడావిడి ఏది ఇష్టం లేదనుకుంటా. అందుకే ఎవరి కాళ్ళు గుట్టు సప్పుడు కాకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, బయటపడ్డారు. ఇక రాను ఎన్నెన్ని రహస్య పెళ్లిలు చూడాలో ఏందో మరి. ఇంతకీ ఈ విషయం గురించి మీకు తెలుసా? తెలిసిన తర్వాత మీకేమనిపించింది, ఎట్లాంటి డౌట్లు వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.